నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపానాథళ్ళ ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారండి. సో మీ అందరికీ బాగా సుపరిచితులు, నేను పరిచయం చేయాల్సిన పనే లేదు, ఆయన అందరి ఇంట్లో సుపరిచితులే. సో ఈరోజు మీరు పెట్టిన కామెంట్స్లో నుంచి నేను మీ సమస్యను ఒకటి తీసుకున్నా, ఓవర్ వెయిట్ గురించి. మీరు కామెంట్స్లో స్పందిస్తున్నారు, సంతోషం. మీకు ఈ టిప్స్ అన్ని ఉపయోగపడుతున్నాయి, చాలా సంతోషం మాకు. కాకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు, మీకేమైనా సమస్యలకి సొల్యూషన్ కావాలనుకుంటే నిరభ్యంతరంగా కామెంట్ చేయండి. మీరు అడిగిన ప్రశ్నలు నేను అడగడానికి సిద్ధంగా ఉన్నాను, ఆన్సర్ చేయడానికి డాక్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కామెంట్స్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ నేను నోట్ చేసుకుని మరీ అడుగుతాను. మీరు ఈ ప్రశ్నలు అడగడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పిన ప్రశ్నని డాక్టర్ గారిని అడిగి సొల్యూషన్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఓవర్ వెయిట్ సార్, చాలామంది ఈ రోజుల్లో తినే ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, పుట్ ఆన్ అయిపోతున్నారు, వెయిట్ గెయిన్ అయిపోతున్నారు. చాలా వెయిట్ లాస్ క్లినిక్లు కూడా వచ్చేస్తున్నాయి. వేలకు వేలు స్పెండ్ చేస్తున్నారు కానీ హెల్త్ పాడవుతుంది కానీ తగ్గట్లేదు. మాకు అలా కాకుండా, ఎలాంటి ఖర్చు లేకుండా, అతి చవకగా ఇంట్లోనే, వంటింట్లోనే మాకు దొరికే ఏమన్నా వెయిట్ లాస్కి సొల్యూషన్ ఉందా? 1,00,000 సొల్యూషన్స్ ఉన్నాయమ్మా. జస్ట్ ఒక అవగాహన మనం కలిగి ఉంటే చాలమ్మా. కాబట్టి అంతంత ఖరీదైన మందులు వాడుకోనక్కర్ లేకుండానే మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోనే వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా ఉపయోగించుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చుమా. జస్ట్ ఒక 4 పదార్థాలతో ఆ వెయిట్ లాస్ అయ్యేందుకు మనం ఔషధం తయారు చేసుకుని వాడుకొని వెయిట్ లాస్ కావచ్చుమా. అవేంటంటే ధనియాలు ఒక 50 గ్రాములు తీసుకోవాలి, జీలకర్ర ఒక 50 గ్రాములు తీసుకోవాలి, సోంపు గింజలు ఒక 50 గ్రాములు తీసుకోవాలి, దాల్చిన చెక్క ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. ధనియాలు 50 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, సోంపు గింజలు 50 గ్రాములు, దాల్చిన చెక్క మాత్రం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. సో ఈ పదార్థాలన్నింటినమ్మా, అంటే ఒక దాల్చిన చెక్కను మినహాయించి మిగిలిన వాటిని అంతానే సపరేట్గా కొద్దిగా చేయాలమ్మా. కొద్దిగా కాస్త వేయించేసేసి చల్లారిన తర్వాత మొత్తం 4 పదార్థాలు కలిపేసి మిక్సీలో వేసేవాళ్ళమ్మా. దీనికి మళ్ళీ సపరేట్గా తీసుకోవడము, సపరేట్ కొలతలు వేసుకోవడము, వెయిట్ చేసుకోవడం ఏం అక్కర్లేదమ్మా. నేను చెప్పిన పద్ధతులు తయారు చేసుకుంటే చాలా ఫాస్ట్గా మెడిసిన్ తయారైపోతుంది. అన్ని పదార్థాలు మన ఇంట్లో ఉండేటివే. అవును. కాబట్టి ఈ పద్ధతిలో తయారు చేసుకుని ఆ మిక్సీలో వేసేస్తే మంచి పౌడర్ అయిపోతుందమ్మా. సో దాన్ని బాగా జల్లించేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇంచుమించు 150-160 గ్రామ్స్ మెడిసిన్ తయారవుతుందమ్మా. సో ఇది ఒక నెలకు సరిపోతుంది. 1 మంత్ ట్రీట్మెంట్ అమ్మా. తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవాలి. 1 మంత్ ట్రీట్మెంట్. ఇది 1 మంత్ ట్రీట్మెంట్. ఎన్ని కిలోస్ తగ్గచ్చు? అది దేహతత్వాన్ని బట్టి, వాళ్ళు పాటించేటువంటి విధి విధానాలను బట్టి, ఇతర శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. కొంతమందికి 1 కేజీ తగ్గొచ్చు, కొంతమందికి 1/2 కేజీ తగ్గొచ్చు, కొంతమందికి 2-3 కేజీలు తగ్గొచ్చు. అంటే వాళ్ళు పాటించేటువంటి ఆహార విధి విధానాలు, వాళ్ళు పాటించేటువంటి ఎక్సర్సైజ్ని బట్టి, ఇతర దేహతత్వాన్ని బట్టి అనుసరించి ఫలితాలు ఉంటాయి. ఫలితాలు అయితే ఉంటాయమ్మా. ఓకే, మీరు ఇచ్చిన ఈ మెడిసిన్తో పాటుగా ఆహారపు అలవాట్లలో మార్పులు కావాలి, వ్యాయామం కూడా అవసరమైతే మనకు క్రమక్రమంగా తగ్గిపోతే అది స్టాండర్డ్గా ఉండిపోతుందమ్మా. ఓకే. సో ఈ యొక్క ఔషధం చెప్పాను కదమ్మా, ఆల్మోస్ట్ 1 మంత్కి సరిపోతుందని చెప్పేసి. ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి. సార్ ఆహారం తర్వాత? అవునమ్మా. తీసుకున్న ఆహారం అంతా మరి ఫ్యాట్ కింద మారకుండా కంట్రోల్ చేయాలమ్మా. ఉన్నది కరగాలి, ఫ్యాట్ కింద మారకుండా కంట్రోల్ చేసుకోవాలి. సో ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, 10 నిమిషాలు లేదా 15 నిమిషాల తర్వాత ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళు, ఆ 100 ml గోరువెచ్చని నీళ్ళలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది జస్ట్ 1/2 టీ స్పూన్ అమ్మా. అందులో కలిపేసి తీసుకోవచ్చు. లేకపోతే తాగలిగితే కొంచెం వేడి నీళ్ళైనా పర్లేదమ్మా. కాఫీ, టీ లాగా ఏ విధంగా అయితే మనం వేడి తాగుతామో అంత వేడి నీళ్ళైనా పర్లేదు. ఆ విధంగా కలుపుకొని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ విధంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. రెండోది ఏమంటే, ఈ మన దేహంలో ఈ కొవ్వు కణాల్లో ఏ భాగంలో ఉన్నటువంటి కొవ్వు కణాల్లో ఉన్న కొవ్వు ఎక్కువగా సంచితమైన కొవ్వు ఉన్నప్పటికీ ఆ కొవ్వునంతా కరిగించేటువంటి శక్తి ఈ 4 పదార్థాలు ఉందమ్మా. అంటే ఇప్పుడు ధనియాలు ఉంది, జీలకర్రలు ఉంది, సోంపులు ఉంది, దాల్చిన చెక్కలు ఉంది. మనం ఈ 4 పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రంగా, సమర్థవంతంగా, త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. వీటిలో అన్నింటిలో కూడా నేను గత కార్యక్రమాలు కూడా చెప్తుంటాం, ఈ ఆయుర్వేదం సంబంధించినటువంటి ఔషధాలు, న్యాచురల్గా ప్రకృతి మాత్రం ప్రసాదించినటువంటి ఔషధాలు మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్తుంటానమ్మా. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రస్తావిస్తున్నానమ్మా. దీనివల్ల అన్నీ మనకు మంచి జరుగుతాయి కానీ తప్ప దీనివల్ల హాని కానీ ఇబ్బంది కానీ ఉండదమ్మా. సో ఈ పద్ధతిలో 1 మంత్ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తాజాగా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా.
ఓకే. సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆధునికంగా మనం ఆలోచించినప్పటికమ్మా ఈ ధనియాలలో కొరియాండాలు, టోకోఫెరాలు ఇలాంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరిస్తాయి అన్నమాట. అట్లే ఈ జీలకర్రలో క్యూమినాల్డిహైడ్ అని చెప్పేసి ఒక రసాయనం ఉందమ్మా. క్యూమిన్ దాని పేరు. ఎగ్జాక్ట్లీ. సో క్యూమినాల్డిహైడ్ అనే రసాయన పదార్థం. సో ఈ క్యూమినాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి జీలకర్రను మనం వాడుకోవడం వల్ల ఏమని జరుగుతుందమ్మా, మనకు దేహంలో లిప్టిన్ అనేటువంటి హార్మోన్ పెంచుతుంది అనమాట. లిప్టిన్ అనేటువంటి హార్మోన్ పెరగడం వల్ల ఆకలి తగ్గుతుంది, తక్కువ తింటాం, అంతే కదమ్మా. ఓకే. అది తినేది కూడా పోషకభరితమైన ఆహారం తింటే సరిపోతుందమ్మా. సార్ జనరల్గా జీలకర్ర తింటే మంచిది, బాగా డైజెషన్ అవుతుంది అంటారు కదా. డైజెషన్ బాగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి అంటే డైజెషన్ అయితే ఆకలి, అందుకే పోషకాహారం ఆహారం తీసుకోవాలమ్మా. మనం ఈ పద్ధతిలో ఔషధ రూపంలో వాడుకుంటున్నాం కాబట్టి ఈ లిప్టిన్ అనేటువంటి హార్మోన్ పెంచడం వల్ల ఆకలి తగ్గిపోతుందమ్మా, జీర్ణం బాగా అవుతుంది, జీర్ణం అవుతుంది, ఆకలి తగ్గుతుంది, అంతే కదమ్మా. సూపర్. ఇప్పుడు మీకు మనకేముండాలా, తీసుకున్నట్టు ఆకలి బాగా అవుతున్నారు, బాగా జీర్ణం అవుతున్నారు. అతిగా ఆకలి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఏమంటే తీసుకున్నటువంటి ఆకలి కొద్దిగా ఉన్నప్పటికీ తీసుకున్నట్టు ఆహారం బాగా జీర్ణం అయితే సరిపోతుంది. అంతే, తీసుకున్నటువంటి ఆహారం బాగా జీర్ణం కావాలి, పోషకభరితమైన జీర్ణం కావాలి. కాబట్టి ఆ పద్ధతిలో మనం వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదమ్మా. కాబట్టి ఈ క్యూమినాల్డిహైడ్ అలా పనిచేస్తుందమ్మా. రెండోది ఏమంటే ఈ ఇంకొకటి కూడా అమ్మా, ఈ జీలకర్రలో ఉన్నటువంటి ఇతర రసాయన పదార్థాలు కూడా ఈ మెటబాలిజంని యాక్టివేట్ చేస్తాయమ్మా. అంటే జీవ రసాయన చర్యలను యాక్టివేట్ చేసేసి స్పీడప్ చేయడం వల్ల ఈ ఫ్యాట్ కూడా త్వరగా కరిగిపోతుందమ్మా. మెటబాలిజంను ఎక్కువ శక్తివంతంగా యాక్టివేట్ చేసేస్తుంది అనమాట జీలకర్రలో ఉన్నటువంటి అనేక రకాలైన ఈ థైమాల్ ఇలాంటి రసాయన పదార్థాలన్నీ కూడా. మూడవది అంటే సోంపులో ఈ పాలిఫినాల్స్, తర్వాత ఈ ఫైబర్ ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయమ్మా. చివరగా దాల్చిన చెక్కలో కూడా ఈ క్యూమినాల్డిహైడ్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆకలిని తగ్గించేటువంటి గుణం ఉండేటువంటి పదార్థం ఉంది. తర్వాత రెండోది అంటే కౌమారిన్స్ అని చెప్పేసి ఉన్నాయమ్మా. తర్వాత ఇంకా కొన్ని రకాలైన రసాయన పదార్థాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా జీర్ణశక్తిలో మార్పు చేర్పులు లేకుండా ఆ ఎత్తుకు తగినందుకు, ఆ బాడీకి తగినట్లు ఎంత ఆహారం ఆకలి కావాలనో అంత ఆకలి చేసేటట్లు, ఆహార పదార్థాన్ని సక్రమంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం కూడా ఫ్యాట్ కింద మారకుండా శక్తి కింద బాగా మారేటట్లు ఇందులో రసాయన పదార్థాలన్నీ ఉపయోగపడతాయి. ఇంకోటి ఏమంటే ఈ 4 పదార్థాలు ఉన్నటువంటి నేను చెప్పినటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా నేను చెప్పినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గించేస్తాయమ్మా. సర్వసాధారణంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఫ్యాట్ కణాల్లో, కొవ్వు ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ అంటే ఓ విధమైనటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటుందమ్మా. వాపు ప్రక్రియ అంటారు అనమాట. ఏ విధంగా అయితే మనము నీళ్లను అలాగే వాడుకోకుండా కొన్నాళ్ళ పాటు ఉంటే ఆ నీళ్ళంతా స్పాయిల్ అయిపోతాయో, అదేవిధంగా బురదలాగా తయారైపోతుందో, ఆ విధంగా మన దేహంలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ ఎక్కువ నిల్వ ఉండడం వల్ల అందులో కొన్ని రకాలైన హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలు రిలీజ్ అవుతుంటాయమ్మా. దానివల్ల అనేక రకాలైన ఉపద్రవాలు కూడా కలుగుతాయి భవిష్యత్తులో. సో ఆ యొక్క పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు, ఆ పదార్థాల ఉత్పత్తిని తగ్గించేందుకు, మరియు ఆ వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ను కరిగించేందుకు ఈ యొక్క 4 పదార్థాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైన కెమికల్స్ ఉపయోగపడతాయమ్మా. మనం శాస్త్రీయంగా ఆలోచన చేసినప్పటికీ ఇవన్నీ మనకు ప్లస్ అంటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఆహార ఔషధాన్ని పాటిస్తూ కూడా మినిమం ఎక్సర్సైజెస్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏమా ఏదో ఒకటి చిన్న ఎక్సర్సైజ్ చేస్తే చాలమ్మా. అటు వేడొక ఆహారం తీసుకుంటుండాలి అమ్మా. తర్వాత టైం టు టైం తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి, లైఫ్ స్టైల్ మార్పులు. ఎగ్జాక్ట్లీ అమ్మా. హెల్తీ ఫుడ్ కూడా ముఖ్యంగా ఈ పిండి పదార్థాలు బాగా తగ్గించుకోవాలమ్మా. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అంటే కొంచెం ప్రోటీన్ ఫుడ్ కొంచెం బాగా తీసుకోగలిగితే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈ పిండి పదార్థాలు, తర్వాత ఎక్కువ ఫ్యాట్ ఉన్నటువంటివి, ఇటువంటి కొవ్వు పదార్థాలు మినిమైజ్ చేసుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఆహార ఔషధం వాడుకోవడం వల్ల మీరు అడిగినట్లు వివిధ శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి ఉధృతిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి 1 కేజీ నుంచి ఆ యొక్క పరిస్థితిని బట్టి తగ్గుతుంటారు. నెల కింద తగ్గుతూ వస్తారు. ఇవన్నీ రిపేర్ అవుతుంది, తర్వాత సొల్యూషన్ వస్తుంది. మంచి ఫార్ములా అమ్మా ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ.